హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు చించేశారని అనుకుంటున్నాను. సో ఇట్స్ గ్రేట్ ఫాల్ అనమాట. నాకు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే నేను నిన్న అనుకున్నట్టు రివర్సల్ ట్రేడ్ ఒక ట్రై చేశాను. బట్ 2 డేస్ ఏమో రివర్సల్స్ వర్క్ అయింది. బట్ ఈరోజు మాత్రం బ్రేక్అవుట్ వర్క్ అయింది. బట్ అగైన్ సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నానో సక్సెస్ఫుల్ ఉండే. సో ఆల్మోస్ట్ లైక్ గుడ్ పాయింట్సే వచ్చాయండి. అంటే బ్రేక్ ఈవెన్ తర్వాత ఒక 35 to 40 పాయింట్స్ దాకా ఎక్స్ట్రా వచ్చాయి నిఫ్టీలో నాకు. హ్యాపీ ఫర్ దట్. చాలా రోజుల తర్వాత మూవ్‌మెంట్ కనపడ్డది. అది నాకు హ్యాపీగా ఉంది. లైక్ 3, 4 డేస్ నుంచి కన్సాలిడేషన్‌లోనే ఉండే కదా మొత్తము. సో ఫ్రెండ్స్, మీ ట్రేడ్ ఎలా ఎళ్ళింది? మన లెవెల్స్ ఏమైనా హెల్ప్‌ఫుల్‌గా ఉండేనా అన్నది మన కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాం అసలు ఈరోజు డే ఎలా వెళ్ళింది అన్నది. నేనెక్కడ ట్రేడ్ తీసుకొని ఎక్కడ స్టాప్ లాస్ ఇచ్చానన్నది కూడా చెప్తానండి. సో ఎగ్జాక్ట్‌లీ మనకి ఈరోజు ఆహ్ ఈ లెవెల్‌లో ఓపెన్ అయింది మార్కెట్. ఇక్కడ ఎప్పుడైతే నాకు బ్రేక్ డౌన్ ఇచ్చిందో, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చిందో, దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కి అన్నట్టుగా వెళ్ళింది. బట్ ఇమ్మీడియేట్ రీటెస్ట్ తీసుకోలేదు. పై వరకెళ్ళిందనమాట. అంటే ఆల్మోస్ట్ లైక్ ఫాల్స్ బ్రేక్‌ఔట్ లాగానే క్రియేట్ చేసింది. ఎవరైతే ఇక్కడ ఎగ్జాంపుల్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది అని చెప్పేసి షార్ట్ చేసుంటారో, ఇమ్మీడియేట్ షార్టర్స్ ఉంటారు కదా! వాళ్ళకి స్టాప్ లాసెస్ హిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నాకదొకటి అనిపించింది. నిన్నట్లాగానే మళ్ళీ బిహేవియర్ ఉన్నట్టు అనిపించింది నాకు మార్కెట్‌ది. సో ఫాల్స్ బ్రేక్‌ఔట్ ఒకటి చూసాను గదా! దాని తర్వాత నాకిక్కడ ఒక క్లియర్ ప్యాటర్న్ అన్నది ఫార్మ్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ మనకేం చేసింది మార్కెట్, ఈ లో అన్నది బ్రేక్ చేసింది. ఫస్ట్ ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా పై సైడ్ అన్నది మూవ్ అయింది. ఇది బ్రేక్ చేసిన వెంటనే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ పై సైడ్ మూవ్ అయింది. దాని తర్వాత ఈ లో ఏదైతే క్రియేట్ చేసిందో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసింది. సో దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ పై సైడ్ మూవ్ అయింది. ఇప్పుడు మూవ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనబడ్డదనమాట. నిన్న కూడా సేమ్ అదే బిహేవియర్ ఉండే. ఫస్ట్ 5 మినిట్స్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వి షేప్ రికవరీ. ఇంకా డబ్ల్యూ ప్యాటర్న్ కూడా కాదు. డామ్ వి షేప్ రికవరీ చాలా హెవీగా ఇచ్చేసిందనమాట. అంటే మధ్యలో ప్రీవియస్ డే క్లోజర్, లో, హై ఏది సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. సో మేబీ ఇలాంటి మూవ్‌మెంట్ ఏమైనా వస్తుండొచ్చు అన్నట్టుగా నేను క్యాప్చర్ చేయాలన్నట్టుగా నేను ప్లాన్ చేశాను. సో ప్లాన్ ప్రకారం నేనేం చేశానంటే, నాకు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కనిపించిన వెంటనే బ్రేక్ డౌన్ ఇచ్చింది కదా! బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ ఒక పెద్ద విక్ అన్నది ఫార్మ్ చేసింది. పెద్ద విక్ ఫార్మ్ చేసి మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ కిందికొచ్చి లోవర్‌లో అన్నది క్రియేట్ చేయలేదు. ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్‌ని కూడా బ్రేక్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో నేను ఫర్దర్‌గా హై సైడ్ ఎళ్తది అన్నట్టుగా నేను ఇమ్మీడియేట్‌గా ట్రేడ్ తీసుకున్నాను. ఈ డౌన్ సైడ్ వచ్చిన వెంటనే ట్రేడ్ తీసుకున్నాను. అండ్ హైయర్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా. అదొచ్చేసి చిన్న క్యాండిల్ ఏదైతే ఉందో అది నా స్టాప్ లాస్‌ని తీసేసుకుంది. దాని తర్వాత నాకు అర్థమైపోయింది. ఓకే. ఈరోజు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో మోస్ట్‌లీ ఈరోజు కూడా రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది అన్నట్టుగా నేను అనుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ స్వింగ్‌లో ఏదైతే ఉందో ఈ విక్ దీన్ని మార్క్ చేసుకున్నాను. దీన్ని మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో ఇమ్మీడియేట్‌గా ఇంకా నేను ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చిన వెంటనే నేను ఆహ్, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ట్రేడ్ తీసేసుకొని ఇక్కడ నేను స్టాప్ లాస్ అన్నది పెట్టుకున్నాను. ఇంకెక్కడ నాకు స్టాప్ లాస్ అన్నది హిట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఈ లెవెల్స్‌లో నేను రిమూవ్ చేసేసాననమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ట్రెండ్ లైన్ అండ్ ఆల్ అప్రోచ్ అవుతుంది. మనం నిన్న డిస్కస్ చేసాం కదా! ట్రెండ్ లైన్ అనేది స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 1 అవర్ క్యాండిల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తుందన్నమాట. టెంపరరీ సపోర్ట్ క్రియేట్ అయింది. సో ఎగ్జాక్ట్‌లీ అక్కడి నుంచే మనకి ఈ వాలటాలిటీ అన్నది కూడా స్టార్ట్ అయింది. సో నేను పాయింట్స్ తీసుండకపోయినా కూడా పెద్దగా నాకు వచ్చేదేమి ఉండకపోయేది. మేబీ ఇంకొక 10-15 పాయింట్స్ ఎక్స్‌ట్రా వచ్చేదేమో. బట్ దట్స్ ఫైన్. నా క్యాపిటల్ అండ్ ప్రాఫిట్స్ అన్నది ఇంపార్టెంట్. నాకు ఆల్మోస్ట్ లైక్ 1:2 దాకా వచ్చేసింది. అచీవ్ చేసేసాను. ఇంకా నేను క్లోజ్ చేసేసాననమాట. ఇదొచ్చేసి నా స్టోరీ అండి. మీరెలా ట్రేడ్ తీసుకున్నారు అండ్ సక్సెస్‌ఫుల్ ఉండేనా అన్నది నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా. సో రేపొచ్చేసి మార్కెట్ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అండ్ ఆల్సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ బిగ్ ఫాల్ అనమాట. ఇంత ఫాల్ వచ్చింది. సో లెట్స్ సే రేపు మనకి ఫ్లాట్ ఓపెనింగ్ గనుక జరిగితే మనం ఈ క్లోజర్ కోసం అయితే వెయిట్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ ఏదో మినీ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిందో అది మనకు చాలా ఇంపార్టెంట్. సో నేనిప్పుడు దీన్ని ఒక నో ట్రేడ్ జోన్ లాగా మార్క్ చేస్తున్నాను అనుకోండి. లేకపోతే ఒక హర్డిల్ అనుకోండి ఇది. ఇవన్నీ మీరు మీ ట్రేడింగ్ వ్యూలో మార్క్ చేసుకోండి. సో, ట్రేడింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటాయి లెవెల్స్ అన్నది. సో, లెట్స్ సే మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి. మార్కెట్ ఈ ట్రెండ్ లైన్‌ని రీటెస్ట్ చేస్తుందా అన్నది చెక్ చేసుకోవాలి. ఒకవేళ రీటెస్ట్ చేసుకొని పై సైడ్ ఎళ్తే మళ్ళీ మనము ఈ రేంజెస్ వరకెళ్ళొచ్చు. కింద మొత్తం సపోర్ట్ జోన్సే కాబట్టి మోస్ట్‌లీ ఇక్కడ నుంచి బుల్లిష్ ఉండడమే బెటర్. అగైన్ ఇది నా వ్యూ మాత్రమే. మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే అది ప్రొసీడ్ అవ్వండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ ఇస్తే మాత్రమే పై సైడ్ ఎళ్ళాలి. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఇది ఫేక్ బ్రేక్‌ఔట్ అనమాట. ఈరోజు ఏదైతే ఇచ్చిందో ఇది ఫేక్ బ్రేక్‌ఔట్ అయినట్టు అర్థం.
మనకు పై సైడ్ గనుక మూవ్ ఇస్తే. దాని తర్వాత మన కంటిన్యూయేషన్ గనుక వచ్చిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా మాత్రం ట్రేడ్‌లోకి దిగకూడదు. అంటే ఇలా వచ్చిందనుకోండి, మళ్ళీ క్యాండిల్ క్లోజర్‌లో మాత్రమే, అంటే క్యాండిల్‌ని బ్రేక్ చేసుకొని కిందికెళ్ళి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తది కదా! ఈ కన్ఫర్మేషన్‌లో మాత్రమే షార్టర్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది. లైక్ 24,038 అప్రాక్సిమేట్‌లీ. సో, ప్లస్ మైనస్ 10 పాయింట్స్ అన్నది చూసుకోవాలి మనం ఎప్పుడైనా. ఎందుకంటే మార్కెట్ ఎగ్జాక్ట్‌గా మనం పెట్టిన పాయింట్స్ నుంచే వెళ్ళదు. పైన విక్స్ అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు కూడా 10 పాయింట్స్ టాలరెన్స్ పెట్టుకోవచ్చనమాట మనము. ట్రైలింగ్ చేస్తూ వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇది కూడా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ వస్తే ఫర్దర్‌గా ఇక్కడి వరకు కూడా మనం ట్రేడ్ అన్నది ఉంచుకోవచ్చు. లైక్ 23,895 లెవెల్స్ అండి. సో, ఇది నేను అనుకుంటున్నాను. ఒకవేళ గనక గ్యాప్ డౌన్ అయిందనుకోండి, నాకు పెద్దగా ట్రేడ్ ఆపర్చునిటీస్ అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇది సపోర్ట్ ఉంటది. సో, ఏమన్నా ఇలాంటి రేంజెస్‌లో వస్తే మనం ఏమన్నా ప్యాటర్న్స్ చూసుకొని అప్పర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే, ఈ రేంజ్ వరకు అంటే ప్రీవియస్ డే క్లోజర్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడి సైడ్ గనుక మనకు గ్యాప్ ఓపెన్ అయిందనుకోండి ఎగ్జాక్ట్‌గా, అప్పుడైతే ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు. సో, మోస్ట్‌లీ ఇలా జిగ్‌జాగ్ మూవ్స్ ఎయ్యొచ్చు. ఒకవేళ ఇది బ్రేకౌట్ ఇస్తే మళ్ళీ మనం ఫర్దర్‌గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అదైతే ఒక రోజులో అవుతుందని నేను అనుకోవట్లేదు. సో, ఫ్లాట్ ఓపెన్ అవుతే ఇలా ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఇలా ట్రేడ్ తీసుకోవచ్చు. లెట్స్ సే మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఈ రేంజెస్‌లో ఓపెన్ అయిందనుకోండి, మళ్ళీ మనం ఫర్దర్‌గా ఇక్కడ ప్రీవియస్ డే క్లోజర్ ఆర్ ఎల్స్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకు సపోర్ట్ వస్తుందో చూసుకొని ఇక్కడి వరకు అన్నది నేను ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇదొచ్చేసి మేజర్ మళ్ళీ రెసిస్టెన్స్ అండి. ఇక్కడ మాత్రం ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ టైమ్ నుంచి హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్, మొత్తం ఇదంతా జోన్ మొత్తం రెసిస్టెన్స్ జోనే. మళ్ళీ ఇక్కడ నుంచి మాత్రమే మనకు హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది మళ్ళీ 24,688 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, ఏమున్నా కూడా మళ్ళీ దీని లోపల ఉంటే ఈ స్కాల్పింగే ఇన్ని రోజులు మనం ఎలా అయితే చేసామో అలానే స్కాల్ప్ చేయాలి. ఈరోజు ఏదో అదృష్టవశాత్తు ఇలాంటి మంచి ఫాల్ అన్నది వచ్చింది కానీ ఆల్మోస్ట్ లైక్ 3-4 డేస్ నుంచి మనకి ఎలాంటి మూవ్‌మెంట్ అన్నది లేదు. 1, 2, 3, 4 డేస్ నుంచి ఎలాంటి మూవ్‌మెంట్ అన్నది లేదు. చాలామంది ఆహ్, మా ఫ్రెండ్స్ అండ్ ఆల్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ క్యాపిటల్‌లో చాలా ఎరోడ్ చేసుకున్నారు అనవసరమైన ట్రేడ్స్ తీసుకొని. సో, ఇదైతే కొంచెం గుర్తుంచుకోవాలండి. జోన్ లోపల ఓపెన్ అవుతే ఇలా మనం ట్రేడ్స్ అన్నది తీసుకోవచ్చు. లెట్స్ సే హెవీ గ్యాప్ అప్ అయిందనుకోండి, ఈ రేంజెస్‌లో ఇదైతే కంప్లీట్‌లీ నో ట్రేడ్ జోన్ అండి. ఇక్కడ ఎక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. నేనైతే అలానే అనుకుంటున్నాను. ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చి రీటెస్ట్ అవుతే మాత్రం ఫర్దర్‌గా గ్యాప్ ఫిల్లింగ్ కోసం వెళ్తాము. ఈరోజు మీరు చూడొచ్చు గ్యాప్ ఫిల్లింగ్ అన్నది జరిగింది. నేను నిన్న జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ నిన్న జరగకుండా ఏదైతే నేను నిన్న మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇక్కడ ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ ఇచ్చేసాను కదా! అది నేను ఇక్కడ వరకు నిన్న వస్తదనుకున్నాను. బట్ అది మార్కెట్ ఎప్పుడో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్సే చేస్తది. నిన్న రాకుండా ఈ రోజు అనేది ఈ లోవర్ సైడ్ గ్యాప్ ఫిల్లింగ్ చేసింది. ఇప్పుడు ఇంకా మనకి బాకీ ఉన్నదల్లా హయ్యర్ సైడ్ ఉంది. బట్ అగైన్ రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందన్న దాన్ని బట్టి మనం కిందికెళ్తున్నామా, మీదికెళ్తున్నామా అనేది క్లారిటీ వస్తది. అండ్ ఇంకొక సెటప్ గూడా ఉంది. ఈ రేంజెస్‌లో ఓపెన్ అవుతే నేను మళ్ళీ షార్టింగ్ ఆపర్చునిటీ ఏమైనా దొరుకుతుందా చూసుకొని ఫర్దర్‌గా ఎంత డౌన్ సైడ్ రాగలిగితే అంత డౌన్ సైడ్ వస్తానండి. ఈ టార్గెట్ లాగా నేను అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. కంప్లీట్‌గా ట్రైల్ చేసుకుంటూ వస్తాను. అండ్ హెవీ గ్యాప్ డౌన్ అనుకోండి. ఎందుకంటే మళ్ళీ వార్ న్యూస్ అలాంటివి అంటున్నారు. సో, ఈరోజు ఫాల్ గూడా అదే రీజన్ అనమాట. ఆహ్, ఇజ్రాయెల్‌ది ఇంకా రష్యాది. సో, చూద్దాం ఏమవుతదో మనకు కూడా తెలీదు. హెవీ గ్యాప్ డౌన్ గనుక వస్తే మళ్ళీ మనం ఇక్కడ రీటెస్ట్ లెవెల్స్ అనేవి చెక్ జేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫర్దర్‌గా అప్ సైడ్ వెళ్తుందా అన్నది చూసుకోవాలి. అప్ సైడ్ వెళ్తే మనం ఇక్కడ నుంచి నేనైతే ఇలా నుంచి ట్రేడ్ తీసుకుంటాను. ఈ వ్యూస్ తోటి. ఒకవేళ గనక నాకిక్కడ మళ్ళీ బ్రేక్ డౌన్ గనుక వచ్చిందనుకోండి, అంటే ప్రీవియస్ స్వింగ్ లో ఇది మొత్తం డార్క్ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో కంప్లీట్ స్వింగ్ లో అనమాట. మనకి ఇక్కడ నుంచి ఏమైనా ప్యాటర్న్స్ ఆర్ కన్సల్టేషన్స్ దొరికితే ఫర్దర్‌గా ఇది నా ఫస్ట్ టార్గెట్ ఉంటది. 23,667 672 అండ్ అది కూడా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, రీటెస్ట్ చేసుకుంటే 23,000 లెవెల్స్ దాకా వస్తది. 23,333 లెవెల్స్ దాకా వస్తుంది. ఇంత హ్యూజ్ ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ డౌన్ వస్తే చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఈరోజు ఎవరైతే షార్టర్స్ బీటీఎస్టీ చేస్తారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్‌లీ అయితే హయ్యర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంకా ఫర్దర్ పడాలంటే ఇక్కడ వరకు పడతదేమో అని నేను అనుకుంటున్నాను. అంటిల్ అన్‌లెస్ హారబుల్ న్యూసెస్ ఏం రాకపోతే. ఇదొచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా మంచిగెళ్ళింది. ఎగ్జాక్ట్‌లీ మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో అలానే మూవ్‌మెంట్ అన్నదొచ్చిందండి. మీకు ఎలా అనిపిచ్చిందన్నది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అనాలిసిస్ అండ్ ఆల్. సో, ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ స్టోరీ అండి. మనము ఫస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ గనక జరిగితే
ఫ్లాట్ ఓపెనింగ్ గనుక జరిగితే ఇక్కడ ఎలా బిహేవ్ చేసింది మొత్తం మనకు ఇది మొత్తం ఒక పర్ఫెక్ట్ సపోర్ట్ మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. 0.5 లెవెల్ సపోర్ట్ ఉంది. అండ్ ప్రీవియస్ స్వింగ్ సపోర్ట్. మనం మళ్ళీ ఫర్దర్‌గా షార్ట్ చేయాలనుకుంటే మాత్రము మనకి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ నుంచి రిజెక్షన్స్ వచ్చినా లేకపోతే ఇక్కడ ఫర్దర్‌గా 0.5 లెవెల్స్ నుంచి రిజెక్షన్ వచ్చినా మనం ఫర్దర్‌గా కింది సైడ్ అన్నది వెళ్ళొచ్చండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 0.6 లెవెల్సే ఆల్మోస్ట్ ఉంటాయి మనకు. రౌండెడ్ నెంబర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 49,500 లెవెల్స్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత అది కూడా బ్రేక్ డౌన్ ఇస్తే మనం ఫర్దర్‌గా మేజర్ సపోర్ట్ వచ్చేసి 48,642 అండి. 0.6 లెవెల్ మన ఫిబొనాచి లెవెల్స్. ఒకవేళ గనుక మనకి ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి హయ్యర్ సైడ్ మూవ్ అవుతే ఇలా గనుక మనకు హయ్యర్ సైడ్ మూవ్ అవుతే మాత్రము ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని అండ్ కింద సపోర్ట్ ఏదైతే యాక్ట్ చేస్తుందో అది ఇంకా వ్యాలిడ్ ఉంటే మనం ఫర్దర్‌గా హయ్యర్ సైడ్ అనేది మూవ్ అవ్వొచ్చండి. ఆల్మోస్ట్ ఇది ఒక పారాబోలిక్ ఫాల్ కాబట్టి మళ్ళీ ఒక వి షేప్ రికవరీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేనైతే అలానే అనుకుంటున్నాను. మధ్యలో ఎక్కడ కూడా మనకు లేకుండా కంప్లీట్‌గా పారాబోలిక్ ఫాల్ ఇది. సో, ఇమ్మీడియేట్ ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వి షేప్ రికవరీ అనేది వచ్చేస్తది. అంటే మనకి ఎక్కడ కూడా మధ్యలో హర్డిల్స్ అన్నవి లేవు. సో, ఇలాంటప్పుడు ఇమ్మీడియేట్‌గా పై సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే లెట్స్ సే మనకు ఇలాంటి రేంజెస్‌లో గనుక ఇలాంటి గ్యాప్ అప్స్ కనుక అయిందనుకోండి వెయిట్ చేయాలి. మధ్యలో మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. ఒకవేళ అది ప్యాటర్న్ చేసి హై సైడ్ వెళ్తే మాత్రం నాకు ఇక్కడ ఏమైనా రిజెక్షన్స్ దొరుకుతాయా చూస్తాను. నేను ఇక్కడ నుంచి మాత్రం నేను ఏ ట్రేడ్ తీసుకోను. మధ్యలో నుంచి మాత్రం ఏ ట్రేడ్ తీసుకోను. ఎందుకంటే ఎక్కడి నుంచైనా రిటర్న్ అన్నది అవ్వచ్చు. సో, రిస్క్ నాకు ఎక్కువ ఉంటది. రిస్క్ టు రివార్డ్ వర్కౌట్ అవ్వదు. అదే నాకు ఈ అప్పర్ సైడ్ నుంచి ఏమైనా రిజెక్షన్స్ దొరికితే మళ్ళీ ఫర్దర్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రానికి ట్రై చేస్తాను ఈ ట్రెండ్ లైన్ వరకు. అండ్ ఒకవేళ గనుక మనకి ఇక్కడ నుంచే ఓపెన్ అయ్యి ఫర్దర్‌గా డౌన్ సైడ్ వస్తే నాకు ఇక్కడ ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా చూసుకొని ఇక్కడ సపోర్ట్ దొరికితే మళ్ళీ ఇక్కడ ఒక టైనీ స్టాప్ లాస్ తోటి మళ్ళీ హయ్యర్ సైడ్ రావడానికి అంటే డే హై అండ్ ఆల్సో ఈ లెవెల్స్ వరకు రావడానికి ట్రై చేస్తానండి. ఇదొచ్చేసి ఫ్లాట్ అండ్ గ్యాప్ అప్ ఓపెనింగ్స్. ఒకవేళ గనుక మనకు హెవీగా గ్యాప్ డౌన్స్ వస్తే ఈ లెవెల్స్‌లో గనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మనము ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుందన్నది చూడాలండి. ఒకవేళ మళ్ళీ బ్రేక్‌ఔట్ గనుక ఇచ్చి పై సైడ్ వెళ్తే ప్రీవియస్ డే క్లోజర్ కూడా క్లోజ్ చేస్తే ఇంకా మళ్ళీ వి షేప్ రికవరీ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడి వరకు కాకపోయినా మాక్సిమం మంచి పాయింట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ ఒక డోజీ లాంటివైనా ఫార్మ్ అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం మనకు అప్పర్ సైడే ఫాల్ అన్నది మూవ్ అన్నది ఉంటుంది. ఒకవేళ గనుక మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిందనుకోండి, ఈ ట్రెండ్ లైన్ నుంచైనా, ప్రీవియస్ డే క్లోజర్ నుంచైనా లేకపోతే ఇంకా కింద నుంచైనా మనకు రిజెక్షన్ వస్తే ఫర్దర్‌గా డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ 49,500 లెవెల్స్ అది కూడా బ్రేక్ అవుతే ఫర్దర్‌గా మనం ఈ లెవెల్స్ వరకు కూడా రావచ్చండి. 49,000 లెవెల్స్ వరకు కూడా రావచ్చు. సో, ఇదొచ్చేసి గ్యాప్ డౌన్ అండ్ హెవీగా గ్యాప్ అప్ అంటే ఈ లెవెల్స్‌లో గ్యాప్ అప్ అవుతే అగైన్ నేను ఇక్కడ ఎలా మూవ్ అవుతుందని చెక్ చేసి షార్టింగ్ ఆపర్చునిటీ దొరికితే షార్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ ఈ లెవెల్స్‌లో గనుక మన గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి అండ్ ఇక్కడ నాకు సపోర్ట్ దొరుకుతుందనుకోండి ఇది బ్రేక్‌ఔట్ ఇస్తే ఈ మేజర్ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్‌ఔట్ ఇస్తే నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసి 51,400 లెవెల్స్‌కి పెట్టుకుంటానండి. సో, ఇదొచ్చేసి మనకు 14థ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. మీకెలా అనిపించింది అనాలిసిస్ అండ్ ఆల్? అండ్ ఇప్పటి వరకు ఎవరైనా ఈ లెవెల్స్ పైన ట్రేడ్ చేస్తుంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది అన్నది నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.